అండి 3 లేయర్స్ ఫ్రాక్ కటింగ్ ఇంతకు ముందు వీడియోలో చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్. ఒకవేళ మీరు ఆ కటింగ్ వీడియో చూసి ఉండకపోతే మన ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేసి ఉందండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మీద కుంచి దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్ పాయింట్స్ డిస్టెన్స్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్తో మనము లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా నెక్ చుట్టూరా సెక్యూర్ చేసుకోవాలి. సో దట్ క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఇలా నెక్ చుట్టూరా స్టిచ్ వేశాక ఈ పిన్స్ని తీసేసి పక్కన పెట్టేసి నెక్ దగ్గర ఉన్న ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేయాలి. ఇలా లైనింగ్ క్లాత్ దగ్గరగా చుట్టూరు మొత్తం క్లాత్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసి కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లేకుంటే నెక్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా. కట్స్ పెట్టేశాక లైనింగ్ క్లాత్ని ఇలా వెనక్కి వేసేసి మళ్ళీ నెక్ చుట్టూరా 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. నెక్ చుట్టూ ఇలా 1/2 ఇంచ్ దూరంలో ఇలా స్టిచ్ వేసేసుకున్నాక మనము ఇది ఇలా టర్న్ చేసుకొని ఇది మనము నెంబర్ 5లో పెట్టుకోవాలి. పెద్ద కుట్టు వేసి పెట్టుకోవాలి. పెట్టుకొని దీని చుట్టూరా ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేసేయాలన్నమాట. ఇలా మొత్తము స్టిచ్ వేసేయాలి. తీసుకొని ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఈ చెవిని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసేసాక సైడ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి తీసేసేయాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఫేస్ టు ఫేస్ పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేయాలి. షోల్డర్స్కి డబుల్ స్టిచ్ వేయాలి. ఇలా కుట్టేశాక మళ్ళీ దాన్ని టర్న్ చేసి ఈ విధంగా ఇంకో స్టిచ్ వేసేయాలి. అలాగే అటుపక్క కూడా కుట్టు వేసేసుకోవాలి. షోల్డర్స్ రెండు అటాచ్ చేసేసాక ఇలా తిప్పుకుంటే మనకి
టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. టాప్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్కర్ట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. మనము 3 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, ఇలా ఒక లేయర్ మీద ఇంకో లేయర్ పెట్టి ఆ 3 లేయర్స్ జాయిన్ చేసేసుకోవాలి. రైట్ సైడ్ మీద ఇలా రైట్ సైడ్ ఫేస్ చేసి ఒక స్టిచ్ వేసేయాలి. ఈ థర్డ్ లేయర్ కూడా సెకండ్ లేయర్ ఎండింగ్లో ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసేయాలి. ఇలా 3 లేయర్స్ జాయిన్ చేసేసుకున్నాక ఈ లేయర్స్కి అటుపక్క ఇటుపక్క డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. పీకో మెషిన్ ఉన్నవాళ్ళు పీకో చేసుకున్నా పర్లేదు, ఇంకా దీనికంటే పీకో అయితే తొందరగా అయిపోతుంది. లేదంటే 2 సైడ్లు ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టడం టైం పట్టేస్తుంది అనుకుంటే 1 సైడే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇంకో సైడ్ ఏంటంటే మనకి ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకు 2 సైడ్స్ వేసేస్తున్నానంటే దారాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసి 2 సైడ్లు వేసాను. లేదు మాకు ఇది కుట్టడానికి టైం పట్టేస్తుంది అనుకుంటే మాత్రం 1 సైడ్ వేసుకుంటే చాలు, ఇంకో సైడ్ ఎట్లాగో లోపలికి వెళ్ళిపోతుంది. మనము కటింగ్ వీడియోలో చూసాం కదా, కట్ చేసుకున్న ఈ 3 లేయర్స్ క్లాత్లో నుంచి 1.5 మీటర్ క్లాత్ని అయితే మనము పక్కకు తీసి పెట్టేసాము. అది మనము ఫస్ట్ లేయర్గా పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ మిగతా క్లాత్ని జాయిన్ చేసేసుకున్నాము. దానిని ఇలా 2 సైడ్స్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాక నేను ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ ఫ్రిల్స్ పెట్టడం కోసం మిషన్ నెంబర్ వచ్చేసి 5లో పెట్టుకున్నాను. 5లో పెట్టేసి ఇక్కడ ఈ పాదం ఉంది కదా, ఇలా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ వెనకాల ఈ కార్డ్ని ఇలా పైకి అనేసి ఇక్కడ నేను ఈ పినీస్ని ఆ గ్యాప్లోకి ఈ విధంగా పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పెట్టేసి వెనకాల ఆ కార్డ్ని కింద దించుకొని ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసేసాను. ఫింగర్ని ఇలా పెట్టి ఈ క్లాత్ని ఇలా పుష్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవటమే.
1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, దీనిని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టేసుకుంటాను. సగం వరకు కట్ చేసుకుంటాను. ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. ఇది మనం ఫ్రాక్కి ఫస్ట్ లేయర్ లాగా పెడతామన్నమాట. ఇంతవరకు కొంచెం వరకు కట్ చేశాను, మొత్తం కట్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ ఏమో ఫ్రంట్కి వస్తుంది, ఇంకో ఈ హాఫ్ పార్ట్ ఏమో బ్యాక్ సైడ్ దానికి వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని దీనికి మళ్ళీ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాం. ఇది సెంటర్ అని ఐడియా కోసం. అలాగే దీనికి కూడా ఈ బాడీ పార్ట్ ఉంది కదా, దీనికి కూడా సెంటర్ మార్క్ పెట్టుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇట్లా చిన్న కట్ పెట్టేసుకుంటే ఇది సెంటర్ అని మనకి ఇలా ఉంటుంది. అలాగే ఈ బ్యాక్ పార్ట్ కూడా సెంటర్కి మార్క్ చేసేసుకున్నాం. కట్ పెట్టేసాను. ఇప్పుడు ఇది ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకొని రైట్ సైడ్ ఇట్లా పైన పెట్టుకొని ఈ క్లాత్ దీని మీద ఇట్లా రైట్ సైడ్ ఫేస్ అయ్యేలాగా పెట్టుకున్నాం. పెట్టుకొని ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ ఇట్లా పెట్టుకొని పిన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము స్టార్టింగ్ ఇక్కడ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చుకొని పెట్టుకున్నాం కదా, సో అక్కడ వరకు మనము ఇట్లా ప్లెయిన్గానే స్టిచ్ వేసేయాలన్నమాట. ఇక్కడ వరకు తర్వాత ఈ మిగిలిన ఇదంతా మనము ఖర్చులాగా పెట్టేసుకోవాలి. ఇలా ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి మనం చిన్న చిన్న ఖర్చులాగా పెట్టేసేద్దాం అక్కడక్కడ. అలాగే ఇక్కడ కూడా ఇట్లా 2 ఇంచెస్ వరకు ప్లెయిన్గా స్టిచ్ వేసేసి ఇక్కడ నుంచి మిగిలిన క్లాత్ని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేద్దాం అక్కడక్కడ. ఓకే, 2 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వరకు నార్మల్ స్టిచ్ వేసేయాలి. మనకి క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి నేను అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇటుపక్క ఇక్కడ 2 ఇంచెస్ వరకు నార్మల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేసేద్దాం. ఇక్కడ ఫ్రిల్స్ చూసుకొని అక్కడక్కడ ఎంత దూరంలో పెట్టుకుంటే బాగుంటుందో చూసుకొని ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం దూరంలో
చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసాను. ఈ విధంగా స్టిచ్ చేసేస్తాను. ఇదే విధంగా మనం ఇప్పుడు ఇంకో పార్ట్, దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా నేను బ్యాక్ పార్ట్ కూడా అలాగే వేసేయాలి. ఇంకా ఇలా సగం వరకు కట్ పెట్టుకున్నాం కదా, ఇంకో పార్ట్ని ఇలా ముందుకు తెచ్చుకొని దీనిని ఇందాకలాగే సెంటర్ మీద ఇలా ప్లేస్ చేసి పిన్ పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఇలా నార్మల్ కుట్టు వేసుకొని మిగతాది చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయాలి. స్టిచ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనము కుట్టుకున్నాం కదా, ఈ ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత ఫ్రిల్ వస్తుందో అంత ఫ్రిల్ మనము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మిగతాది కట్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్ని ఇలా దీని మీద కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ నుంచి పైన ఇలా పెట్టి మనం ఎక్కడైతే ఇలా కుట్టేసామో ఫ్రిల్స్కి ఆ కుట్టు మీద అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పైన పెట్టుకోవాలి, ఇది పైన పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా ఈ ఫస్ట్ లేయర్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఈ ఫస్ట్ లేయర్ మీద ఇప్పుడు ఈ ఫ్రిల్స్ది ఈ లేయర్ స్టిచ్ చేస్తున్నాం. వన్ సైడ్ ఏదో ఒకటి, బ్యాక్ సైడ్ అన్నా ఫ్రంట్ సైడ్ అన్నా ఇట్లా. కింద కూడా క్లాత్ అనేది కింద ఫస్ట్ మనము ఇది డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఈ దారాలు ఊడేవి మనకి ఉండవు. ఇది ఫస్ట్ నేను డబల్ స్టిచ్ వేసేస్తాను. ఫస్ట్ లేయర్ పైన అటాచ్ చేసేసుకుని కింద సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనము లేయర్స్ అటాచ్ చేద్దాం. కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఈ లేయర్ని ఇలా పెట్టి ఇక్కడ ఎక్కడైతే మనం కుట్టేసామో ఫ్రిల్స్ చేసినప్పుడు ఆ కుట్టు మీద వేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ మీద ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ స్టిచ్ చేయాలి. మనకి ఫింగర్ టిప్కి తెలుస్తూ ఉంటుంది, అక్కడ డబల్ స్టిచ్ ఉంది కాబట్టి మనకి చేతికి తెలుస్తూ ఉంటుంది. దాని మీద నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ వేసుకోవాలి. ఫ్రిల్స్ వేసుకున్నాం కదా, అదే కుట్టు మీద స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. సెకండ్ లేయర్ అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇది మనం కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ కింద చూసుకొని థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ అటాచ్ చేసినట్టు ఇలా అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ లేయర్స్ ఇలా స్టిచ్ చేసుకోగా నాకు ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలిపోయిందండి. ఇలా క్లాత్ కొంచెం ఎక్కువగానే మిగిలింది. సో ఈ క్లాత్తోనే స్లీవ్స్ అనేది చేద్దామని చేస్తున్నాను. సో దీనికోసం నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 21.5 వచ్చింది. దానికి 20 ఇంచెస్ యాడ్ చేసుకొని 41.5 ఇంచెస్ లెంత్ నేను ఒక క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. 41.5 ఇంచెస్ లెంత్లో ఇట్లా ఈ క్లాత్ అయితే ఇలా మిగిలిన క్లాత్ అనమాట. మిగిలిన క్లాత్లో నుంచి ఇలా మెజర్ చేసుకున్నాను. ఇలా ఇది 43 వచ్చిందా, ఇది 43 ఇంచ్ వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి, ఇది 1 స్లీవ్ స్టిచ్చింగే కటింగ్ చూపిస్తున్నాను. 1 స్లీవ్ది ఇది 42 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే ఇంకో స్లీవ్కి 42 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఇలా టర్న్ చేసుకొని మనము టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 21 ఇంచెస్ కదా, ఎక్స్ట్రా 20 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. సో 20లో హాఫ్ 10 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటాను.
15 ఇంచెస్ దగ్గర ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ సైడ్ కూడా మార్క్ పెట్టుకుంటాను. ఇలా ఇట్లా పెట్టుకున్నాక ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మార్క్ పెట్టాం కదా, ఈ మార్క్ నుంచి ఇట్లా చిన్న ప్లీట్స్ లాగా పెట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలా చిన్న ప్లీట్స్, ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ ఇక్కడ మార్క్ ఉంది కదా, అక్కడ మార్క్ నుంచి ఇక్కడ మార్క్ వరకు ప్లీట్స్ చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఇలా వచ్చేస్తాను. పెట్టేసినాక మనకి ఇప్పుడు ప్లీట్స్ ఇవి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేద్దాము. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఫ్రిల్స్ ఇలా పెట్టేశాక ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఒక లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు, అంటే 7.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్, 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కింద 5.5 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాం కదా, మిగతా ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో 5.5 తర్వాత నుంచి వాటిని ఈ విధంగా నేను ఒకసారి ఇట్లా లాగంగానే ఆ ఫ్రిల్స్ ఊడిపోతున్నాయి అన్నమాట. సో 5.5 ఇంచెస్ వరకే ఆ ఫ్రిల్స్ పెట్టుకొని మిగతా క్లాత్ ఫ్రిల్స్ అన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే అక్కడ క్లాత్ అనేది ముడతలు లేకుండా మనకి నీట్గా ఉంటుంది. సో మనకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 5.5 వరకు మనకి ఫ్రిల్స్ ఉంటే చాలు, మిగతా ఎక్స్ట్రా ఖర్చుకు కూడా ఫ్రిల్స్ అవసరం లేదన్నమాట. సో ఆ విధంగా నేను కుచ్చు ఫ్రిల్స్ అయితే తీసేసాను. ఆర్మ్ రౌండ్ టోటల్ వచ్చేసి నాకు 21.5 వచ్చిందండి. నేను రౌండ్ ఫిగర్గా 22 ఇంచెస్కి తీసుకుంటున్నాను. సో 22 ఇంచెస్లో హాఫ్ 11 ఇంచెస్. సో నేను క్లాత్ అక్కడ టేప్ పెట్టి అక్కడ నుంచి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. పైన 11 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని కింద కూడా 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా లైన్ గీసేస్తున్నాను. ఇలా లైన్ గీసేసాక ఈ లైన్ పైన నుంచి కిందకి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ గీసుకుంటున్నాను. ఇటు లోపలికి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, సో అందుకని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని కుచ్చులు ఎక్కడైతే ఎండ్ అయిపోయినాయో అక్కడ నుంచి ఈ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక కర్వ్ అనేది గీసేస్తున్నాను. హ్యాండ్ కర్వ్ ఈ విధంగా గీసేసాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేస్తున్నాను. 3.5 ఇంచెస్ దగ్గర అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న మార్క్ ఈ విధంగా కలిపేస్తున్నాను. మళ్ళీ లోపలికి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా పైన, అక్కడ నుంచి కింద 5.5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకున్న మార్క్ని ఈ విధంగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేద్దాము. ఇదే విధంగా నేను ఇంకో స్లీవ్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ స్లీవ్స్ని దీన్ని మనము సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో దట్ మనము అటాచ్ చేసేటప్పుడు అది మనం షోల్డర్ మీద పెట్టి అక్కడ నుంచి అటాచ్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా అప్పుడు ఇది సెంటర్ దగ్గర పెట్టాలని మనకి ఐడియా ఉంటుంది అన్నమాట. అలాగే ఇటు కూడా ఇలా చాప్ పీస్ దీంతో ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఓకే,
ఇప్పుడు ఈ స్లీవ్ మీద ఇంకోటి ఇలా ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ ఇట్లా ఫేస్ టు ఫేస్ పెట్టుకోవాలి. పెట్టి సెంటర్ పాయింట్ ఇట్లా పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి లోతు కట్ చేయాలి కదా, దానికోసము ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. వన్ సైడ్ మనము లోతు తీయాలి. ఇలా సర్దుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది, ఏదో ఒక సైడ్. ఇటు నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి ఇక్కడ వరకు ఏమీ చేయకుండా ఇక్కడే కొంచెం లోతు తీసేస్తున్నాం. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ కలిపేసేద్దాం. ఇలా ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందని చెప్పి ఐడియా కోసం అంతేండి. ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ మన డ్రెస్కి అటాచ్ చేసేయడమే. ఇప్పుడు షోల్డర్ సెంటర్ పాయింట్ దగ్గర స్లీవ్స్ సెంటర్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసి పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. స్లీవ్స్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. స్లీవ్స్ మనకి క్లాత్ మిగిలిపోయిన సైడ్లో మనం కట్ చేసి తీసేసుకోవచ్చు. ఒకవేళ స్లీవ్స్ తక్కువ పడింది అనుకోండి, మళ్ళీ దానికి క్లాత్ పెట్టి కుట్టడం డబల్ పని అయిపోతుంది. అందుకే కొంచెం స్లీవ్స్కి క్లాత్ ఎక్కువ తీసుకున్నా పర్లేదన్నమాట. ఇక్కడ నాకు కొంచెం మిగిలింది, అది లాస్ట్లో మనము కట్ చేసి తీసేయచ్చు. ఇప్పుడు దీనిని ఇలా టర్న్ చేసుకొని డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. హాఫ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, సో ఇప్పుడు ఇటుపక్క డబల్ స్టిచ్ అయిపోతుంది. ఈ విధంగా వన్ సైడ్ డబుల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం కొంచెం జరుపుకుంటూ చూసుకుంటూ ఒక పావు ఇంచు కంటే కొంచెం ఒక 4 గీతలంత గ్యాప్లో కుట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ షోల్డర్ జాయింట్ వరకు తీసుకెళ్ళిపోయి క్లాత్ని బయటికి తీసేస్తే మనకి స్లీవ్స్ రెడీ అయిపోతుంది. అలాగే ఇంకో స్లీవ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా తీసేసేయాలి. అయిపోయింది, స్లీవ్స్ అటాచ్ అయిపోయింది. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు బాడీ పార్ట్ కంటే హ్యాండ్స్ కొంచెం ఇలా ఎక్కువ వచ్చేసింది కదా, దీన్ని మనము కట్ చేసేసి తీసేసుకోవాలి. కట్ చేసేసేయాలి. ఇక్కడ కూడా ఇక్కడ హ్యాండ్ లూజ్ 5.5 + 2 ఇంచెస్ ఖర్చుకనే పెట్టుకున్నాం కదా, సో ఈ కార్నర్ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నా పర్లేదు, ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నా పర్లేదు, రెండు ఒకలాగే వస్తుంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర చేసిన ఈ మార్క్, ఇక్కడ ఈ మార్క్, ఈ రెండు కలిసేలాగా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి.
మార్క్ చేసుకున్నాం కదా, మనం ఈ లైన్ కనిపించేలాగా తీసుకొని ఇక్కడ ఇలా ఒక చిన్న కర్వ్ లాగా ఇచ్చుకుంటూ ఇలా కిందకు వస్తున్న కొద్దీ ఇట్లా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఇలా కుట్టేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ ఈ రెండు జాయింట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా మనం ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తినండి, సైడ్స్ జాయిన్ చేసేస్తే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు డ్రెస్కి నేను నెక్కి ఒక డిజైన్ వేసానండి. దీనికోసం 26 ఇంచెస్ విడ్త్లో ఒక క్లాత్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకొని దాన్ని ఈ విధంగా త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క క్లాత్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్లో కట్ చేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసాక ఇప్పుడు రెండు సైడ్లు అటుపక్క ఇటుపక్క ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇంతకుముందు మనము ఫ్రిల్స్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో మిషన్ నెంబర్ 5లో పెట్టేసి పిన్ పెట్టేసి ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా ఇక్కడ ఫ్రిల్స్ వేసేస్తున్నాను. కాకపోతే ఈ ఫ్రిల్స్ కోసము నేను క్లాత్కి మిడిల్లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ షోల్డర్ మధ్యలో ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకొని ఒక డిజైన్ లాగా గీసేసి దాని మీద ఈ ఫ్రిల్ ఈ విధంగా ప్లేస్ చేసేసి ఆ విధంగానే స్టిచ్ చేసేసాను. మిగిలిన క్లాత్ని స్టిచ్చింగ్ తర్వాత కట్ చేసేసాను. మనకి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. అంతేనండి, డ్రెస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.